హాయ్ మా ఈరోజు అయితే మా ఇంట్లో ఫిష్ కర్రీ అయితే చేసుకుంటున్నాం. ముందుకైతే ఉప్పు, కారం, పసుపు, ఫిష్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత బౌల్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దానిలో ఆనియన్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేగిన ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ రాగానే దాన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ముందే చెప్తున్నాను, మన కర్రీ ప్రిపరేషన్ మధ్యలో ఉప్పు, కారం, పసుపు లాంటివి మ్యారినేట్ చేసేటప్పుడే సరిపడంతగా ఉప్పు, కారం, పసుపు అన్ని వేసేసుకోవాలి. ఫిష్ పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ అన్ని ఫిష్ పేస్ట్ రెండు బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత దాని మీద మూత వేసి 5 minutes తర్వాత మళ్ళీ మూత వేసి దానిలో చింతపండు పులుసు అయితే మంచిగా వేసుకోవాలి. తగినంత వేసుకోండి. మీరు చాలామంది ఫిష్ పేస్ట్ మిక్స్ చేయడానికి గరిటె పడతారు, అలా పడితే ముక్కలు తునిగిపోతాయి. సో ఇలా అయితే పై కిందకి అయితే కలుపుకోండి. వేసిన చింతపండు పులుసు ముక్కలో పట్టని బాగా కలుపుకోవాలి. తర్వాత మధ్యలో బోర్ కొట్టి తినండి. ఉస్మానియా బిస్కెట్స్ అయితే తినండి, మంచి బాగుంటాయి మా టేస్ట్. 20 minutes స్టవ్ లో ఫ్లేమ్ పెట్టి ఇలా ఉడకనిచ్చిన తర్వాత మూత వేసి శుభ్రంగా కొత్తిమీర చల్లుకోండి, ఎందుకంటే టేస్ట్ బాగుంటది. తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసి తినేయడమే. కొంచెం జాగ్రత్త చూసుకుని తినండి మావా, ముళ్ళేమన్నా గొంతుకు అడ్డం పడింది అనుకో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అంతే. సో ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో మామ. బాయ్. పెళ్లి ముందు అన్నమాట టేస్ట్